ఈ ఇయర్ కూడా పేపర్ డిఫికల్ట్ వచ్చిందని మా స్టూడెంట్స్ కావచ్చు, బయట నుండి కావచ్చు, చాలామంది చెప్తున్నారు. ఈవెన్ మీరు రీల్స్ ఓపెన్ చేస్తే ఆ పిల్లలు కొంతమంది ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇఫ్ యూ కంపేర్ ద వరల్డ్ టఫెస్ట్, సెకండ్ టఫెస్ట్ ఎగ్జామ్ ఈజ్ ఐఐటి అడ్వాన్స్, థర్డ్ టఫెస్ట్ ఎగ్జామ్ ఈజ్ యూపీఎస్సీ. వాటి కట్ ఆఫ్స్ కనుక ఒకసారి మీరు చూస్తే, మొన్న ఐఐటి అడ్వాన్స్లో 360కి 330 అనేది టాపర్కి వస్తే 200 మార్కులు వస్తే 1000 ర్యాంక్ వచ్చింది మ్యామ్. అండ్ ఇఫ్ యూ లుక్ యూపీఎస్సీ 55% వస్తే ఎయిర్ 1 ర్యాంక్ వస్తుంది. అందుకనే అవి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. సో వై నాట్ నీట్? సో పేపర్ టఫ్ వస్తేనే మన భారతదేశానికి క్వాలిటీ డాక్టర్స్ వస్తారు. ఇది మనం మర్చిపోతున్నాం యాక్చువల్లీ. సో ఒక 50% లైక్ 720 మార్క్స్లో 360 అనేది కట్ ఆఫ్ వెళ్ళాలి. ఇప్పటికీ చాలా స్టేట్స్లలో 540, 500 కూడా కట్ ఆఫ్ దాటుతుంది. నేనేం చెప్తానంటే పేపర్ ఇంకా టఫ్ రావాలి. అప్పుడే క్వాలిటీ పెరుగుతుంది, అనాలిసిస్ పెరుగుతుంది, స్టూడెంట్ మైండ్ని మనం రియల్గా చెక్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఇంకా ముందు కూడా నాకు తెలిసి ఎన్టీఏ, ఐఐటి అండ్ యూపీఎస్సీ డైమెన్షన్స్లో ఆలోచిస్తుంది. ఈ పేపర్ ఇంకా టఫ్నెస్ పెరుగుతుంది. దానికి తగ్గట్టు మీరు ప్లానింగ్ స్ట్రాటజీ వేసుకోవాలి. సో అందుకనే మీకు మాలాంటి కోచెస్ అవసరం. సో మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ప్రాపర్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీస్తోని కట్ ఆఫ్ ఎలా దాటాలి,